హే గైస్, వెల్కమ్ టు టెక్ ఛానల్. సో ఈ వీడియోలో మనం బిట్వైజ్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీకు ఒక నెంబర్ని బైనరీ నెంబర్ కిందకి ఎలా కన్వర్ట్ చేయాలో తెలియాలి. సో ఫస్ట్ నేను ఒక ఫైవ్ అనే ఒక చిన్న నెంబర్ తీసుకుంటున్నాను. సో దీనికి మనం ఏం చేయాలంటే రైట్ సైడ్ నుంచి 2 power 1, 2 power 2, 2 power 3, 2 power 4 అలా నెంబర్స్ వేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ 1. సో దీన్ని డబల్ చేస్తే అంటే 2 power 1 వేసుకున్నాం. 2 డబల్ చేస్తే 4, 4 డబల్ చేస్తే 8. సో ఇది 2 power 1, ఇది 2 power 2, ఇది 2 power 3 అట్లా వేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడి దాకా వేసుకుంటూ వెళ్ళాలంటే వీటిలలో ర్యాండమ్గా నెంబర్స్ని యాడ్ చేస్తే 5 వచ్చేదాకా. సో మనకి 8 అవసరం లేదు. సో 4 + 1 చేస్తే చాలు 5 వస్తుంది. సో 5 అంటే 4 + 1 అంటే ఇప్పుడు ఏం చేయాలంటే కింద ఏ నంబర్లు అయితే యాడ్ చేయాలో అక్కడ 1లు, ఏ నంబర్ అయితే అవసరం లేదు అక్కడ 0 వేసుకోవాలి. సో 4 అవసరం ఉంది. సో 1, 2 నాట్ నీడ్. సో 0, 1 ఈజ్ నీడెడ్. 1 అంటే 5ని బైనరీ నెంబర్ కిందికి కన్వర్ట్ చేస్తే 101 వస్తుంది. ఇప్పుడు 10ని కన్వర్ట్ చేద్దాం బైనరీ డిజిట్ కింద. 1 డబల్ చేస్తే 2, డబల్ చేస్తే 4, ఓకే, డబల్ చేస్తే 8. ఇంకా అంతకుమించి ఎక్కువ అవసరమా? మనకు అవసరం లేదు, ఎందుకంటే 8 + 2 10 అవుతుంది కాబట్టి. సో అంతకంటే ఎక్కువ మనకు అవసరం లేదు. సో 8 + 2 = 10. 10 = బైనరీ నెంబర్ కింద కన్వర్ట్ చేస్తే ఏమొస్తుంది? 8. 8 కావాలి, 4 అవసరం లేదు, 2 అవసరం ఉంది, 1 అవసరం లేదు. సో దీన్ని బైనరీ నెంబర్ కింద కన్వర్ట్ చేస్తే 1010 అంతే. ఇప్పుడు కొంచెం పెద్ద నెంబర్ తీసుకుందాం, 30 అని. 1, 2, 4, 8, 16. అంతకుమించి పెద్దగా అవసరం లేదు. సో 30 = 16 + 8 + 4 + 2. 16 + 8, 16 + 8 24, 24 + 4 28, 28 + 2 30. సో మనకి ఏ నెంబర్లు కావాలి? 16 కావాలి. సో 1, 8 కావాలి, 1, 4 కావాలి, 1, 2 కావాలి, 1 అవసరం లేదు, 0. సో 30 = 30 బైనరీ నెంబర్ కింద కన్వర్ట్ చేస్తే 4 1s 10. సో ఈ విధంగా నంబర్స్ని బైనరీ నెంబర్ కిందకి కన్వర్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఆపరేటర్స్ కాడికి వచ్చాం. ఇక్కడ 5 ఆపరేటర్స్ ఉంటాయి: బిట్వైజ్ అండ్, బిట్వైజ్ ఆర్, బిట్వైజ్ నాట్, రైట్ షిఫ్ట్, లెఫ్ట్ షిఫ్ట్. ఓకే, సో బిట్వైజ్ అండ్ అంటే ఇక్కడ ఇప్పుడు మనకి ఇంతకుముందు లాజికల్ ఆపరేటర్స్లో యాక్చువల్ మనకి ఒక రూల్ ఏంటి? లాజికల్ అండ్ అంటే ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అవుతుంది. అంటే 2 కండిషన్లు ట్రూ అయితేనే ట్రూ అవుతుంది. లేదు కేవలం ఒక కండిషనే ట్రూ అయితే అది ఆటోమేటిక్గా ఫాల్స్ అవుతుంది. అన్ని కండిషన్లు ట్రూ అవ్వాలి. అలా జనరల్ ఎగ్జాంపుల్ కూడా చెప్పా, సర్టిఫికేట్స్ కాన్సెప్ట్. అన్ని సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేస్తేనే మీకు ఎలిజిబుల్ అవుతారు. సేమ్ ఇక్కడ కూడా ఇప్పుడు 1 ట్రూ అనుకోండి, 0ని ఫాల్స్ అనుకోండి. సో 2 ఫాల్స్ కాబట్టి ఫాల్స్, ఒకటే ట్రూ అయింది, సో ఆటోమేటిక్గా ఫాల్స్. ఇక్కడ కూడా ఏ ఒకటే ట్రూ అయింది, సో ఆటోమేటిక్గా ఫాల్స్. 2 ట్రూ అయితేనే ట్రూ. సో రెండు నంబర్ల కింద అండ్ ఆపరేటర్ వర్కౌట్ చేద్దాం. సో నేను A = 5 అనుకున్నా అండ్ B = 10 అనుకున్నా. సో ఏని బైనరీ నెంబర్ కింద కన్వర్ట్ చేస్తే అంత 4 + 1, 4 + 1 కదా. సో 4, 2 కాడ 0, 1 కాడ 1. ఓకే, అండ్ ఇప్పుడు 10ని బైనరీ నెంబర్ కింద కన్వర్ట్ చేద్దాం. 10 అంటే
8 ప్లస్ 2. సో 8 కాడ 1, తర్వాత 4, 0, 2, 1, 0. సింపుల్. ఇక్కడ 1, 2, 4, 8. ఎయిట్ కాడ 1 కావాలి, 4 కాడ అవసరం లేదు, 2 కాడ కావాలి. 8 ప్లస్ 2 ఈక్వల్ టు 10. చాలు, మనకి ఎక్కువ అవసరం లేదు. సో ఇలా కన్వర్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు అండ్ ఆపరేటర్ వర్కౌట్ చేద్దాం. అంటే 5 and 10. 5 and 10 అంటే సో 101 1010. ఓకే. సో రైట్ సైడ్ జీరోలు అస్సలు పెట్టకూడదు. మీరు కావాలంటే లెఫ్ట్ సైడ్ పెట్టుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ ఎన్ని జీరోలు పెట్టుకున్నా ప్రాబ్లం లేదు, కానీ రైట్ సైడ్ జీరో పెడితే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో లెఫ్ట్ సైడ్ ఒక జీరో పెట్టా. సో రెండు ఈక్వల్గా వచ్చాయి కాబట్టి వచ్చాయి. ఇప్పుడు అండ్ అంటే ఏంటి మనకి ఇక్కడ? ఏ అండ్ బి అంటే ఎంత? 0, 1 యాక్సెప్ట్ చేయము, ఇది యాక్సెప్ట్ చేయము, ఇది యాక్సెప్ట్ చేయము, ఇది యాక్సెప్ట్ చేయము. రెండు కామన్ వన్స్ రాలేదు, సో ఆటోమేటిక్గా 0. ఓకే. అంటే ఏ అండ్ బి అంటే మొత్తం 0 అవుతుంది. ఏదో ఒక నెంబర్ వచ్చేటట్టు తీసుకుందాం. మేబీ 3 కాడ రావచ్చు అనుకుంటా. చూద్దాం. 3 అంటే 2 + 1. ఓకే, వస్తుందిలే, 3 కాడ వస్తుందిలే. సో 3 ఈక్వల్ టు 3ని బైనరీ నెంబర్ కింద కన్వర్ట్ చేద్దాం. 1, 2. 2 + 1 అంటే 3. అంటే ఇక మనం 0 పెట్టుకోవచ్చు, ఆల్రెడీ ఇందాక చెప్పా. సో 1, 1. 0, 1, 1. ఓకే. ఇప్పుడు 5 and 3 ఈక్వల్ టు 0, 1 యాక్సెప్ట్ చేయము, 0, 1 యాక్సెప్ట్ చేయము, 1, 1 కామన్ కాబట్టి యాక్సెప్ట్ చేస్తాం. సో మనకు వచ్చిన అవుట్పుట్ ఏంటి? 0, 0, 1. అంటే దీని యొక్క నార్మల్ నెంబర్ కింద కన్వర్ట్ చేస్తే 1. ఫస్ట్ నెంబర్ 1 కదా, అంటే దాని అర్థం ఏంటి? 5 and 3 ఈక్వల్ టు 1. సో ఇలా అండ్ ఆపరేటర్ అనేది వర్కౌట్ ఉంది. సో ప్రాక్టికల్గా కోడ్ రాద్దాం దీనికి. hash include stdio.h void main int 2 వేరియబుల్స్ కావాలి, a, b, printf enter first value scanf %d %a printf enter second value scanf %d %b. సో ఇప్పుడు రెండిట్ల మధ్యలో బిట్వైజ్ అండ్ ఆపరేటర్ అప్లై చేద్దాం. printf %d and %d ఈక్వల్ టు %d. కొంచెం గ్యాప్ మెయింటైన్ చేద్దాం, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఫస్ట్ %d a, సెకండ్ %d b, థర్డ్ %d a and b. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, నాట్ ఎ ప్రాబ్లం.
సో ఫస్ట్ వాల్యూ 5 ఇచ్చా, సెకండ్ వాల్యూ 3 ఇచ్చా, 1. 5 3 అండ్ ఆపరేట్ చేస్తే 1. సేమ్ ఇక్కడ కూడా అదే వచ్చింది. సో ఇలా అండ్ ఆపరేటర్ అనేది వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ మన ఆపరేటర్ వచ్చేసి ఆర్ ఆపరేటర్. ఆర్ ఆపరేటర్ అంటే సేమ్ క్వైట్ ఆపోజిట్ టు అండ్ ఆపరేటర్. ఇప్పుడు లాజికల్ అండ్ బిట్ వైజ్ అండ్ ఎలా అయిందో లాజికల్ ఆర్ కూడా బిట్ వైజ్ ఆర్ కింద చెప్పుకోవచ్చు. అసలు లాజికల్ ఆర్ అంటే ఏంటి? ఏదో ఒక కండిషన్ ట్రూ అయినా మొత్తం కండిషన్ మొత్తం ట్రూ అవుతుంది. సో ఇక్కడ కూడా అంతే, ఐదర్ ఏలో కానీ బీలో కానీ ఏ ఒక్క దాంట్లో 1 ఉన్నా మొత్తం ఏఆర్బి కూడా 1 అవుతుంది. 2 1 ఉన్నా 1 అవుతుంది. కానీ 2 జీరోలు ఉంటేనే ఇది 0 అవుతుంది, అదర్వైజ్ 1. సో దీన్ని ప్రాక్టికల్గా నంబర్స్ మీద అప్లై చేద్దాం. సో 5 or 3 ఈక్వల్ టు 5 or 3 అంటే ఇక్కడ చూస్తే ఈ రెండు అన్ఈక్వల్గా ఉంది. అన్ఈక్వల్గా ఉందంటే దాని అర్థం ఏంటి? యాక్సెప్ట్ చేస్తుంది కదా 1, ఇది యాక్సెప్ట్ చేస్తుంది 1, 2 ఒకటే 1. ఇప్పుడు దీన్ని నార్మల్ నెంబర్ కింద కన్వర్ట్ చేద్దాం. అంటే 1 2 4 4 + 2 + 1 ఎంత? 4 + 2 + 1 7. అంటే 5 or 3 అంటే 7. దీన్ని ప్రాక్టికల్గా కోడ్లో ఎగ్జిక్యూట్ చేద్దాం. అంటే %d or %d is %d ఫస్ట్ది ఏ, సెకండ్ది బి, థర్డ్ది ఏ ఆర్ బి. సో ఇప్పుడు 5ని 3కి ఆర్ అప్లై చేస్తే నాకు 7 రావాలి. చూద్దాం. ఫైవ్ 3 7 వచ్చిందిగా. సో ఇలా ఆర్ ఆపరేటర్ అనేది వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటిది? ఎగ్జార్. ఎగ్జార్ అంటే అసలు అంటే ఏంటి? 2 ట్రూ అయితేనే ట్రూ. ఆర్ ఆపరేటర్ అంటే ఏంటి? ఏ ఒకటి ట్రూ అయినా ట్రూ అయినట్టే. కానీ ఎగ్జార్ అంటే ఏంటంటే ఒకటి ట్రూ అవ్వాలి, ఇంకోటి ఫాల్స్ అవ్వాలి, ఆపోజిట్గా ఉండాలి. ఆపోజిట్గా ఉంటేనే ట్రూ అవుతుంది. 2 ట్రూ ఉన్నా 2 ఫాల్స్ ఉన్నా ఫాల్సే రిటర్న్ అవుతుంది. ఒకటి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి, ఇంకోటి ఖచ్చితంగా రిజెక్ట్ చేయాలి. 2 యాక్సెప్ట్ చేసినా 2 రిజెక్ట్ చేసినా ఎగ్జార్ అనేది వర్కౌట్ అవ్వదు. సో ఇప్పుడు అదే ఎగ్జార్ కాన్సెప్ట్ని ఇక్కడ అప్లై చేద్దాం. 5 3 అంటే సి టెర్మినాలజీలో ఆ సింబల్ని క్యారెట్ అని పిలుస్తారు. పేరు బాగుంది కదా. సో ఇప్పుడు దీనికి ఎగ్జార్ అప్లై చేస్తే 2 డిఫరెంట్గా ఉన్నాయి. ఫస్ట్ 0 1 డిఫరెంట్ అంటే 1. సెకండ్ది కూడా డిఫరెంట్ అంటే 1. థర్డ్ది సేమ్, సో 0. ఇప్పుడు దీన్ని నార్మల్ డిజిట్ కింద కన్వర్ట్ చేద్దాం. 1 2 4 అంటే 4 + 2. 4 + 2 ఎంత? 6. సో 5 XOR 3 అంటే 6. సో ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా కోడ్లో ఎగ్జిక్యూట్ చేద్దాం. def %d XOR %d is equal to mention that it's okay, equal to %d a comma b comma దీని మధ్యలో comma a comma b comma a caret b. ఇక్కడ ఒక స్లాష్ అని పెట్టాలి. చేద్దాం. పైథాన్ ఎగ్జార్ చేస్తే 6 వచ్చిందిగా.
సో ఇలా ఎగ్జార్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్. సో లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్లో ఇక్కడ 2 పారామీటర్స్ ఉంటాయి, అంటే 2 ఆపరెంట్స్ ఉంటాయి. ఏ అంటే నంబర్ అండ్ బి అంటే స్టెప్స్. సో సపోజ్ ఇప్పుడు 10 అనేది తీసుకుందాం. సో దీనికి బైనరీ వాల్యూ ఎంత? 8+2 కదా. సో 8, 4 కాడ 0, 2 కాడ 1, 1 కాడ 0, 8, 4, 2, 1. సో 8+2 10. సో ఇప్పుడు 10 లెఫ్ట్ షిఫ్ట్ 2 అనుకుందాం. 10 లెఫ్ట్ షిఫ్ట్ 2 అంటే 2 బిట్స్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతాయి. అంటే ఈ బైనరీ నెంబర్ 2 స్టెప్స్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతాయి. అంటే 101 లెఫ్ట్ సైడ్ 2 జీరోస్ అనేవి ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి. అంటే ఇప్పుడు 10 లెఫ్ట్ షిఫ్ట్ 2 అంటే ఇది బైనరీ వాల్యూ. అంటే ఇప్పుడు దీని యొక్క వాల్యూ ఎంత? ఒరిజినల్ వాల్యూ చూద్దాం. 1, 2, 4, 8, 16, 32. సో ఇప్పుడు చూద్దాం. 1, 1, 0, 1, 2, 3, 1, 0, 1, 0, 1, 3 zeros. అంటే 32+8. 32+8 అంటే 40. సో దీనికి ఖచ్చితంగా 32+8 40. సో ఇప్పుడు దీన్ని కోడ్ రాద్దాం. కోడ్లో మెన్షన్ చేద్దాం దీనికి. సో ఇప్పుడు దీనికి కోడ్లో మెన్షన్ చేద్దాం. తర్వాత చెప్తా. తర్వాత చెప్తాలే. ఇంటర్ %d లెఫ్ట్ షిఫ్ట్ %d స్టెప్స్ ఈక్వల్ టు %d. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ %d ఏంటి? ఏ. సెకండ్ %d 2 స్టెప్స్. థర్డ్ %d ఏ లెఫ్ట్ షిఫ్ట్ 2. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అయినా యాక్చువల్గా ఇక్కడ వేరియబుల్ ఏం మెన్షన్ చేయట్లేదు కదా. సో డైరెక్ట్ ఇక్కడ 2 రాస్తే బెటర్. 2 స్టెప్స్. టెన్ ఏదో ఒకటి ఇద్దాం. 40. సో ఇలా 10 అనేది 40 కింద లెఫ్ట్ షిఫ్ట్ ద్వారా అయింది. కావాలంటే మనం స్టెప్స్ కూడా పెంచుకోవచ్చు. ఎన్ని స్టెప్స్ పెంచితే పక్కన అన్ని జీరోస్ యాడ్ అవుతాయి. సో ఇప్పుడు రైట్ షిఫ్ట్ గురించి చూద్దాం. రైట్ షిఫ్ట్ అంటే ఏం లేదు. సో ఇప్పుడు దీన్నే కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాం. దీనికి రైట్ షిఫ్ట్ వేస్తున్నా. రైట్ షిఫ్ట్ అంటే 10కి రైట్ షిఫ్ట్ అంటే ఇప్పుడు ఒరిజినల్గా 10 వాల్యూ ఇది కదా. ఇప్పుడు దీనికి రైట్ షిఫ్ట్ అంటే రైట్ సైడ్ 2 వాల్యూస్ పోతాయి. అంటే ఇలా వస్తుంది. ఇలా వస్తుందంటే దాని అర్థం ఏంటి? సో ఇప్పుడు 10 అంటే ఇప్పుడు 10 అంటే సెకండ్ వాల్యూ 2. అంటే 10కి రైట్ షిఫ్ట్ 2 స్టెప్స్ చేస్తే 2 అనేది ఆన్సర్ కింద వస్తుంది. చూద్దాం వస్తుందో రావట్లేదో. సో దీన్ని డూప్లికేట్ చేస్తున్నా. అండ్ ఇది రైట్ షిఫ్ట్ 2 స్టెప్స్.
relation. స్లాష్ నచ్చ లోపల మెన్షన్ చేయాలి. సో ఇలా లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్ అనేవి వర్క్ అవుతాయి. నెక్స్ట్ ఆపరేటర్ వచ్చేసి బిట్ వైజ్ నాట్ ఆపరేటర్. బిట్ వైజ్ నాట్ అంటే దానికంటే ముందు మీకు బైనరీ నెంబరు 1's కాంప్లిమెంట్ 2's కాంప్లిమెంట్ ఏంటో తెలియాలి. ఇప్పుడు బైనరీ నెంబర్ ఆఫ్ 10 అంటే ఎంత? 1010 కదా. సో దీనికి 1's కాంప్లిమెంట్ అప్లై చేయడం అంటే ఈ నెంబర్స్ 1's ప్లేస్లో 0 వచ్చి 0's ప్లేస్లో 1లు వస్తాయి. సో 0 1 0 1. సో ఇలా వస్తుంది. దీనికి 2's కాంప్లిమెంట్ అప్లై చేస్తే ఈ ఫస్ట్ ఉన్న దానికి 1 అనేది యాడ్ అవుతుంది. 1 అనేది యాడ్ అవడం అంటే 1 + 1 = 1 0. లేదు 0 + 1 అంటే 1. 1 + 0 అన్న 1. సో ఇలా బైనరీ నెంబర్స్కి యాడ్ చేయాలి. సో అలానే ఇక్కడ కూడా ఫస్ట్ దానికి 1 అనేది యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 1 0 వస్తుంది. అండ్ ఆ 0 + 1 1. సో ఇదేమవుతుంది? 0 1 1 0. సో ఇలా వస్తుంది. అంటే దీని యొక్క నెంబర్ ఎంత? 2 + 4 6. ఓకే. సో ఇలా బైనరీ నెంబర్ని 2's కాంప్లిమెంట్ కిందికి కన్వర్ట్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు మనం దీనికి కోడ్ రాద్దాం. అంటే ఇప్పుడు 10ని నాట్ ఆపరేటర్ అప్లై చేస్తే ఏమొస్తుంది? ఫస్ట్ దానికి 1 అనేది యాడ్ అవ్వాలి. 1 అనేది యాడ్ అవ్వాలంటే 1 1 0 1. సో ఇలా వస్తుంది. అంటే ఇదంతా నాట్ ఆపరేటర్ ఆఫ్ 10 = ఇది. అంటే దీన్ని నార్మల్ నెంబర్ కింద కన్వర్ట్ చేస్తే ఏమొస్తుంది? 1 + 2 + 8 అంటే 11 -11 వస్తుంది. అంటే ఇది 1's కాంప్లిమెంట్ కిందికి కన్వర్ట్ చేయకుండా డైరెక్ట్గా 2's కాంప్లిమెంట్ కిందికి సి లాంగ్వేజ్ కన్వర్ట్ చేసింది. బైనరీ నెంబర్ నుంచి డైరెక్ట్గా 2's కాంప్లిమెంట్ కిందికి కన్వర్ట్ చేసింది. నాట్ ఆపరేటర్ చేస్తే అలా కన్వర్ట్ చేస్తుంది. చూద్దాం. ఇప్పుడు దీనికి నాట్ ఆపరేటర్ అప్లై చేద్దాం. printf నాట్ ఆపరేటర్ ఆఫ్ %d is %d = %d. ఫస్ట్ %d a, సెకండ్ %d నాట్ ఆపరేటర్ a. -11 వచ్చింది. సో అంటే బై డిఫాల్ట్గా నెగిటివ్ నెంబర్స్ వస్తే అది కామనే. ఇప్పుడు ఇంకో నెంబర్ చూద్దాం. 5 తీసుకుందాం. 5 అంటే ఎంత? 4 + 1 = 5 అంటే 101. సో దీనికి యాక్చువల్గా 1's కాంప్లిమెంట్ చేసి 2's కాంప్లిమెంట్ చేస్తే 0 1 0 వస్తుంది. ఇది 1's కాంప్లిమెంట్. అండ్ దీన్నే 2's కాంప్లిమెంట్ చేస్తే ఏమొస్తుంది? 0 1 1 వస్తుంది. లాస్ట్ దానికి 1 అనేది యాడ్ అవుతుంది. సో 0 + 1 = 1. అంటే ఇదేమవుతుంది? 2 + 1 4. కానీ ఇది 1's కాంప్లిమెంట్ కిందికి కన్వర్ట్ చేయకుండా డైరెక్ట్గా 2's కాంప్లిమెంట్ కిందికి కన్వర్ట్ చేస్తుంది. అంటే ఏమవుతుంది? ఫస్ట్ దానికి 1 యాడ్ చేస్తే 1 0 కదా. సో 1 0 అంటే 1 1 0. సో దీన్ని నార్మల్ నెంబర్ కింద కన్వర్ట్ చేస్తే 4 + 2 = 6 -6. ఇప్పుడు 5కి అప్లై చేద్దాం.
8 -6. సో ఇలా నాట్ ఆపరేటర్స్ అనేవి వర్కౌట్ అయ్యాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇఫ్ ఎల్స్ కండిషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఇఫ్ ఎల్స్ కండిషన్ మీకు అసలు కండిషనల్ ఆపరేటర్స్ అండ్ లాజికల్ ఆపరేటర్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తామో క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.